వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం 125 డివిజన్లోని శ్రీరామ్ నగర్ లో బీజేపీ డివిజన్ నాయకులు నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ నాయకులు రిటైర్డ్ పోలీసు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ SI గోవర్ధన్ బృంగి హాజరై జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. వారు మాట్లాడుతూ నిజాం సర్కార్ చేతుల్లో తెలంగాణ ప్రజలు ఎలాంటి బాధలు పడ్డారో గుర్తు చేసుకుని నిజాం సర్కార్ నుంచి విముక్తి పొందిన సందర్భంగా నేడు తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించుకోవడం సంతోషకరమని, దీనిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సాయినాథ్ నేత, రాష్ట్ర యువ మోర్చా మీడియా కన్వీనర్ రేవతి రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు సునీల్ పాటిల్, జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, డివిజన్ కార్యదర్శి శ్రీనివాస్, డివిజన్ సీనియర్ నాయకులు శారద, వీరాచారి, సింగారం తేజ, బస్తీవాసులు తదితరులు పాల్గొనడం జరిగింది. ఈరోజు తెలంగాణ వస్తువులకు ఎంతో సిద్ధంగా చెప్పుకోవచ్చు. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినా కూడా మన తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రానికి స్వాతంత్రం రాకుండా నైజాం పాలన మలిగిపోతున్న హైదరాబాద్ రాష్ట్రానికి భారత ప్రభుత్వంలోని రాష్ట్ర దేశ హోమ్ మినిస్టర్ గారు పటేల్ గారి ఆధ్వర్యంలో ఇది మిలిటరీ యాక్షన్ ద్వారా ఈ నిజాం పైన పోలో ఆపరేషన్ ద్వారా వారు ప్రకటించి నిజాం రాజాకర్లను అడ్డుకొని హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేసి ఇవాళకి 77 సంవత్సరాలు వస్తున్నాను కదా. తెలంగాణ ప్రజలంతా అదృష్టవంతులుగా భావిస్తున్నాను. ఆ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మాతాకి జై. ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం డివిజన్లో మన రాష్ట్ర మరియు జిల్లా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమాలు శ్రీరామ్ నగర్ ఏ పోచమ్మ మందిరం నందు నిర్వహించుకోవడం జరిగింది. మన బీజేపీ నాయకులు నరేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి డివిజన్ పదాధికారులు, రాష్ట్ర మరియు జిల్లా నాయకులు మరియు బూత్ అధ్యక్షులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. ఇలాంటి కార్యక్రమాలు తరచూ మన డివిజన్లో భారతీయ జనతా పార్టీ ముందుండి ఎప్పుడు నిర్వహిస్తూ ఉంది. ఇది ఇలా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఓన్లీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవం కార్యక్రమం ఇక్కడ శ్రీరామ్ నగర్ ఏలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోవర్ధన్ సార్ గారు వచ్చి, అలాగే గోవర్ధన్ సార్ కాకుండా మిగతా బీజేపీ నాయకులు అందరూ వచ్చి ఘనంగా నిర్వహించడం జరిగింది. అందరికీ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 డివిజన్ గాజుల రామారం శ్రీరామ్ నగర్ ఏలో నరేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో శ్రీ ఎల్లమ్మ పోచమ్మ తల్లి నాగదేవత ఆలయంలో మన ప్రియతమ ప్రధానమంత్రి ప్రపంచ దేశాలకు భారతదేశాన్ని ఒక విశ్వగురువుగా సంకల్పంతో పనిచేస్తున్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, పలువురు బస్తీవాసులు పాల్గొనడం జరిగింది. జై శ్రీరామ్. రోజు నరేంద్ర మోడీ గారి జన్మదినం కాబట్టి ఆ సందర్భంగా ఇక్కడ 125 డివిజన్ గాజుల రామారం శ్రీరామ్ నగర్ ఏలో పోచమ్మ ఎల్లమ్మ నాగదేవత టెంపుల్ అంతా మేమందరం సమాచారమై ఇక్కడ మోడీ గారి జన్మదిన సందర్భంగా అర్చన కార్యక్రమం జరిగించి స్వీట్లు కూడా పంపడం జరిగింది. గుంటూరులో ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నారా? అయితే ఒక పని చేయండి, MR కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మీరు ఒకసారి వెళ్ళి మోడల్ అపార్ట్మెంట్ చూడండి, సూపర్ గా ఉంది. MR కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, మోడల్ ఫ్లాట్ చూడండి, సూపర్ గా ఉంది.
నచ్చితేనే కొనండి.